ఓం నమ శివాయ. కార్తీక పురాణం 17వ అధ్యాయము. అంగీరసుడు చేసిన జ్ఞానబోధ. నిన్నటి రోజున 16వ అధ్యాయంలో దీపపు స్తంభంలో నుండి బయటికి వచ్చిన పురుషుడు అక్కడ ఉన్నటువంటి ఋషులను, నాకు ముక్తి కలిగే మార్గం ఏదైనా ఉన్నదా, ఈ కర్మబంధం ఎట్లు కలుగును, అది ఏ విధంగా నశించును అని నా సందేహాలకు సమాధానం చెప్పవలసింది అని ఆ పురుషుడు అక్కడ ఉన్నటువంటి ఋషులను ప్రార్థించాడు. అప్పుడు అంగీరస మహాముని ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, మీకు కలిగిన సందేహాలకు సమాధానం చెప్పుచున్నాను, శ్రద్ధగా వినండి. కర్మ వలన ఆత్మకు దేహధారణ కలుగుచున్నది. కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణం అగుచున్నది. శరీర ధారణము వలన ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణం. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని మీకు నేను చెప్తాను, వినండి. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారంతో ఆవరించి ఉన్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మని భావించుచున్నాను. కనుక అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మను అనే దానిని వివరించి చెప్పండి అని కోరాడు. అప్పుడు అంగీరసుడు, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు వస్తువుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతి ప్రకాశించుచూ ఉండనదే ఆత్మ అనబడు. నేను అనునది శరీర ఇంద్రియాలలో కూడా నామరూపంతో ఉండి నశించునవయే కాక, ఇట్టి దేహమునకు జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు, స్థూల సూక్ష్మ కార శరీరములు, ఈ మూడింటిని అందు నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించవలెను. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉన్నది అనుకునేది ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపము అగుట వలన దాని ద్వారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువు ఏదో అది పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యముల అందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శిష్టమందు జీవాత్మ అని అర్థం. తట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ విధంగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి సచ్చిదానంద రూపము ఒక్కటియే నిలుచును. అదియే ఆత్మ దేహ లక్షణములో ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అదేవిధంగా ఒక దేహాంతర్యామి అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునుము. జీవులచే కర్మ ఫలములను అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియు జీవులు ఆ కర్మ ఫలమును అనుభవింతురనియు నీవు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తి కలవాడే గురు శుశ్రూష చేసి సంసార బంధమగు ఆశలన్నీ విడచి విముక్తి పొందవలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును.
మంచి పనులు చేసినా గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం అందలి సప్తదశాధ్యాయము 17వ రోజు పారాయణము పూర్తి అయినది.